బ్రేకింగ్ న్యూస్, కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. జస్టిస్ ఘోష్ నివేదికను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ చేశారు. వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ నివేదిక ఆ రకంగానే ఉందని తెలిపారు. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ రెండు పిటిషన్లు రేపు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కాళేశ్వరం పైన ఏర్పాటు కాబట్టినటువంటి కమిషన్ అది. సో పూర్తిగా కాళేశ్వరంలో అవకతవకలు జరిగిన మాట వాస్తవం. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పుడున్నటువంటి మంత్రి హరీష్ రావులు దీనికి బాధ్యులు అంటూ కమిషన్ నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదికను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సో హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. ముమ్మాటికి అది ప్రభుత్వానికి ఏం కావాలో, ఎటువంటి అంశాలు కావాలో అవే ఆ కమిషన్ నివేదిక రూపంలో ఉన్నాయి. కాబట్టి ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన స్టే విధించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రేపు ఈ పిటిషన్ల విచారణకు వచ్చే అవకాశం ఉందా? ఎటువంటి అవుట్కమ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది? స్టే ఇవ్వాలని చెప్పేసి హరీష్ రావు, అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్లు రిజిస్టర్ పరిశీలనలో ఉన్నాయి. రిజిస్టర్ లిస్ట్ చేసిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. రేపు రిజిస్టర్ నిర్ణయం తీసుకొని విచారణకు అనుమతిస్తే ఖచ్చితంగా రిజిస్టర్ లిస్ట్ అయిన తర్వాత హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంటుంది. అయితే హరీష్ రావు ఆ పిటిషన్ లో కీలక అంశాలు పేర్కొనడం జరిగింది. ఏదైతే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికలో తమ విజ్ఞప్తులను ఎక్కడా కూడా పట్టించుకోలేదు. ప్రభుత్వానికి ఏం కావాలో అవే ఆయన కమిషన్ లో రూపంలో, రిపోర్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది తప్ప అందులో తమ చేసిన విజ్ఞప్తులు ఎక్కడా కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా హరీష్ రావు, కేసీఆర్ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. దీనిపైన స్టే ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టుకు తెలిపారు. కానీ ఇప్పుడు హైకోర్టులో విచారణ జరిగితే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఉత్కంగా మారింది. ఇప్పటికే పీసీ ఘోష్ అనేక విచారణ అందరినీ, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసిన ఇంజనీర్లతో పాటు స్వయంగా కేసీఆర్ ను కూడా పిలిచి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించిన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా కూడా విచారణ కొనసాగింది. అనేక మంది ఇంజనీర్లకు సంబంధించిన స్టేట్మెంట్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ స్టేట్మెంట్, ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన అధికారులు, మాజీ అధికారులు, ప్రస్తుత అధికారులను కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం జరిగింది. పూర్తి ఆధారాలతో నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి దాదాపు కొన్ని వేల పేజీలకు సంబంధించిన నివేదికను అందించడం జరిగింది. దీనిపైనే ప్రభుత్వం కూడా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక పైన అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దీనిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా హైకోర్టులో ఈ కమిషన్ పై పిటిషన్ వేసి దీన్ని స్టే ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. రేపు విచారణకి ప్రస్తుతం ఇంకా రిజిస్టర్ సురేష్, అయితే ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కాదు, మొదటి నుంచే కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం, బీఆర్ఎస్లోని చాలా ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ కమిషన్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంటే సరే వెళ్తున్నారు, కమిషన్ దగ్గరికి వెళ్తున్నారు, సమాచారం ఇస్తున్నారు, కానీ ఇది ప్రభుత్వమే కక్షపూరితంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాత్రమే ఈ కమిషన్ వేసిందనేది మొదటి నుంచి బీఆర్ఎస్ చెబుతూ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి అదే స్టాండ్ మీద పనిచేస్తున్నారు, అదే మాట మీద నిలబడ్డారు, వాళ్ళు అదే అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా అసలు ఏ పార్టీకి సంబంధం లేని మాజీ న్యాయమూర్తితోని ఈ కమిషన్ ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కోరిందని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏ పార్టీకి సంబంధం లేని మాజీ న్యాయమూర్తి కమిషన్ పూర్తి విచారణ చేసి ఆ రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా బీఆర్ఎస్ అవమానిస్తున్నారు, ఒక న్యాయమూర్తిని, మాజీ న్యాయమూర్తిని కూడా అవమానకరంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా విమర్శలు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ రిపోర్టు ప్రభుత్వానికి అందింది. ప్రభుత్వం నెక్స్ట్ ఏం చర్యలు తీసుకోబోతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో ఇప్పుడు హరీష్ రావు, కేసీఆర్ స్వయంగా హైకోర్టును ఆశ్రయించి ఈ ఏదైతే కమిషన్, కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన స్టే ఇవ్వాలని కోరారు. ఒకవేళ రేపు లిస్ట్ అవుతే రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. రేపు లిస్ట్ కాని పరిణంలో ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరిన నేపథ్యంలో ప్రభుత్వం కాళేశ్వరం
కమిషన్ పైన వచ్చినటువంటి నివేదిక నేపథ్యంలో తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నివేదిక ఏదైతే ఉందో దానిపైన స్టే విధించాలి అంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే రేపు విచారణకు వస్తుందా లేదంటే ఎల్లుండి విచారణకు వస్తుందా చూడాలి. ఫర్దర్గా దీనిపైన ఎటువంటి మూవ్స్ కనిపిస్తాయో ఒక ఆసక్తికరంగా మారింది.